ఈ భార్యని ఇంట్లో నుంచి గెంటివేయమనే నిర్ణయానికి ఎలా తీసుకోగలిగావు? స్త్రీలకు దుశ్చిత లేకుండా ఉండగా వారిని పరపురుషులు పరాభవిస్తే ఆ పాపం స్త్రీలను అంటదు అనే ధర్మశాస్త్రం నీకు తెలియదా? కలియుగంలో ఈ ధర్మం మరింత ప్రబలం అని నీకు తెలియదా? తెలిసి కూడా ఇలాంటి న్యాయ నిర్ణయం ఎలా చేస్తున్నావు? రాజా, దీనంతటికీ కారణం నువ్వు కాలానికి ఎదురు ఈదటమే. ఈ పనిని ధర్మశాస్త్ర జ్ఞానం ఉన్న మానవుడు ఎవడూ చేయరాదు. పైగా వ్యాస భగవానుడంతటి వాడు కాల ప్రభావాన్ని గురించి అంత వివరంగా బోధించిన తర్వాత అసలే చేయరాదు. అయినా నువ్వు చేయకూడనివి అన్నీ చెయ్యనే చేశావు. ఉన్న తపస్సంతా పోగొట్టుకున్నావు. ఇప్పుడు నిరపరాధి అయిన భార్యను పరిత్యాగం చేస్తే ఇంతకంటే తీవ్రమైన భ్రష్టత్వం పట్టి తీరుతుంది. ఈ విషయం ఆలోచించుకో. కనుక ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని దూరావేశాన్ని తగ్గించుకొని ధర్మబద్ధంగా ఆలోచించు. నీ భార్యను